ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్నారా? కష్టం అనుకుంటున్నారా? అస్సలు కష్టం కాదు. చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి యోగా ప్రాక్టీస్ చేస్తూ కొద్దిగా డైట్ ఫాలో అవుతూ అసలు ఎంత బరువు ఉన్నా సరే ఈజీగా బరువు తగ్గిపోవచ్చు. నవ్వుతూ ఉండండి, అస్సలు టెన్షన్ తీసుకోకండి, రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేద్దాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారనుకోండి, నేను హెల్ప్ చేస్తాను. క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి. ఎంత సింపుల్గా మీరు బరువు తగ్గుతారో మీరు 10 మందికి చెప్తారు. అంత ఎనర్జెటిక్గా, ఫిట్గా కూడా తయారవుతారు. సో క్లాసెస్ కోసం కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు. ఈ వీడియోలో సయాటికా పెయిన్ అండి ఎలా ఉంటుంది తెలుసా? అసలు అన్బేరబుల్ ఉంటుంది. చెప్పడానికి కూడా, వర్ణించడానికి కూడా రానంత పెయిన్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా ఉంటుందంటే చూడండి, లెగ్ ఇక్కడి నుంచి ఇలా నర్వ్, మనకు బాడీలో అతిపెద్ద నర్వ్ సయాటికా నర్వ్, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుందనమాట. అది పించ్ అయిపోతుందనమాట. ఎలా ఉంటుందంటే ఇలా మెలి తిప్పినట్టు, బాగా లాగేసినట్టు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినట్లు ఇట్లా ఉంటుందన్నమాట. ఆ పెయిన్ తోటి ఈ లెగ్ని ఇలా లెఫ్ట్ చేసి ఫోల్డ్ చేయాలన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుందో చెప్పేస్తాను ఫస్ట్ మీకు. దాన్ని బట్టి మీరు అలా రాకుండా, జనరల్గా అండి ఎప్పుడు కూడా మనకు ఒక ప్రాబ్లం గురించి తెలిసింది అంటే మనం ముందు జాగ్రత్త పడతామన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు, ఓ నేను ఈ ప్రాబ్లం చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది రాకుండా ఉండాలి అంటే నేను జాగ్రత్తగా ఉండాలి అని. చూడండి, కంటిన్యూస్గా బైక్లో అనుకోండి, క్లచ్ మీద అట్లనే లెగ్ మూమెంట్ అనేది నడుస్తూనే ఉంటుంది. కార్లో అనుకోండి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇస్తారు, కంటిన్యూస్గా నా క్లచ్ మీద అట్లనే ప్రెషర్ ఇచ్చే ఉంటారు కదా. సో ఈ ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఈ లెఫ్ట్ లెగ్ సయాటికా అనేది వచ్చేస్తుంది అనమాట. దాని గురించే ఇప్పుడు ఈ మధ్య చాలామంది అసలు ఆటో గేర్ ఉన్నాయి తీసేసుకుంటున్నారు కదా. సో ఉన్నవి ఏం చేస్తాం? పెయిన్ వచ్చేసింది, దాన్ని ఏం చేస్తాం? తగ్గించాలి కదా. సో సింపుల్గానే రెగ్యులర్గా చిన్న చిన్న ఆసనాలతోటి ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసేసేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను, రిలాక్సింగ్గా చేయండి. ఈ ప్రాక్టీసెస్ చేసి మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారా, లేదంటే సిట్టింగ్ జాబ్స్ చేస్తారా, స్టాండింగ్ జాబ్స్లో ఉంటారా, ఏం కాదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. వచ్చేసిన వాళ్ళకి తగ్గుతుంది, ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళకి రాకుండా కూడా ఉంటుంది. సింపుల్ ప్రాక్టీసెసే, చాలా ఈజీగా ఉంటాయి. నన్ను నమ్మండి, యోగాని నమ్మండి, మీరు చాలా హెల్తీగా ఉంటారు. చూపించనా? చూడండి, ఇలా సైడ్ నుంచి చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ నేను ఇంటర్లాక్ చేసుకున్నాను, లెగ్స్ని మూమెంట్ చేస్తున్నాను. కంప్లీట్గా మనకు లెగ్ స్ట్రెచెస్, లెగ్స్లో నర్వ్స్ అన్ని స్ట్రెచ్ అయ్యి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కాబట్టి. చూడండి, 1 2 3 4, దెన్ రివర్స్ 4 3 2 and 1. అదర్ సైడ్ చేద్దామా? 1 2 3 4, రివర్స్ 4 3 2 and 1. లెగ్స్ చక్కగా షేక్ చేసుకోండి. చూడండి, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసే ఉన్నాను కదా. హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేసి, హీల్ పైకి లిఫ్ట్ చేసి, టో వాకింగ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి టో వాకింగ్ రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే చాలా మంచిది. చూడండి, ఇలా టోస్ మీద ఎంత చక్కగా ప్రెషర్ ఇస్తూ నడవగలిగితే అంత మంచిది. ఈ ప్రాక్టీసెస్ని 2-3 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత చూడండి, రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి జస్ట్ పొట్ట మీదకి ప్రెషర్ ఇచ్చి వదిలేసండి. ఎక్కువసేపు చేయకండి, ఎందుకంటే సయాటికా పెయిన్ ఉన్నప్పుడు, పెయిన్ లేని వాళ్ళు ఎక్కువసేపు ప్రెషర్ ఇవ్వచ్చు. పెయిన్ ఉన్నప్పుడు ఆ నర్వ్ని మనం ఆ స్ట్రెచ్ని రిలీజ్ చేయించడం కోసం జస్ట్ ప్రెషర్ ఇచ్చి వదిలేస్తాం. ఓకేనా? చూడండి, లెఫ్ట్ లెగ్ ఇలా ప్రెషర్ ఇచ్చి వదిలేసేయండి. ఇలా ప్రెషర్ ఇచ్చి వదిలేయడం వల్ల ఆ నర్వ్ అనేది ఫ్రీ అయిపోతుంది. మనకు ఆ సయాటికా పెయిన్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. తర్వాత చూడండి, ఇటు సైడ్ ఇలా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా 6 టైమ్స్ నుంచి 8 టైమ్స్ వరకు ప్రెషర్ ఇచ్చి ఇక్కడ వాల్ సపోర్ట్ తీసుకొని మెయింటైన్ చేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్గానే మీకు సపోర్ట్ లేకుండా మెయింటెనెన్స్ చూపిస్తాను. మీరు వాల్ సపోర్ట్ తోటి
ప్రాక్టీస్ చేశారనుకో కంగారు ఉండదు కదా, రిలాక్స్గా చేయగలుగుతారు. పడిపోతామన్నా భయం ఉండదు అనమాట. మీరు కూడా కొద్ది రోజుల తర్వాత బాగా ప్రాక్టీస్ చేసి రిలాక్స్గా ఇలా చేయగలుగుతారు. అసలు ఇలా లెగ్ పైకి లిఫ్ట్ చేయగానే ఆ సయాటిక నర్వ్ స్ట్రెచ్ అంతా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. రిలీజ్. లెగ్స్ మళ్ళీ షేక్ చేసుకోండి. చూడండి. తర్వాత 3 feet గ్యాప్ పెట్టుకుంటాం. హ్యాండ్ షోల్డర్ లెవెల్. రైట్ ఫుట్ మెల్లగా చూడండి, రైట్ నేను ముందుకు పుష్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి బ్యాక్ సైడ్ బెండ్ అవ్వాలి. తర్వాత లెఫ్ట్ నేను ముందుకు పుష్ చేస్తూ బ్యాక్ సైడ్కి. ఇలా ఒక 6 times నుంచి 8 times చేసి మెయింటెనెన్స్ చేయండి. 2, 4, 6, 8, 10. కంప్లీట్గా లెగ్ అంతా రిలాక్స్ అవుతుందన్నమాట. అదర్ సైడ్ చూడండి. 2, 4, 6, 8, 10. రిలీజ్. మెల్లగా లెగ్స్ని షేక్ చేసుకోండి. ఎంత సింపుల్గా ఉన్నాయి ఈ ప్రాక్టీసెస్. ఎస్, సింపుల్గానే చేయొచ్చు మనం. డైలీ పెట్టుకోవాలన్నమాట. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని టోస్ మీద స్టాండ్ అయ్యి ఇలా మెయింటైన్ చేయండి. ఇంతకుముందు టో వాకింగ్ చేసాం కదా, ఇప్పుడు మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఒక్కసారి నా లెగ్ వైపు చూడండి. ఒక లెగ్ పైకి, ఒక లెగ్ కిందకి. హ్యాండ్స్ మాత్రం అలానే స్ట్రెచ్ చేస్తున్నా. డీప్ బ్రీతింగ్ రైట్, డీప్ బ్రీతింగ్ లెఫ్ట్. ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఒక లెగ్ మొత్తం నీని బెండ్ చేశాను, ఒక లెగ్నేమో స్ట్రెచ్ చేశాను. కంప్లీట్గా హిప్ జాయింట్ దగ్గర నుంచి స్ట్రెచ్ ఈజీగా వస్తూ ఉంటుంది. రిలీజ్. అదర్ సైడ్. 2, 4, 6, 8. ఇప్పుడు చూడండి, డీప్ బ్రీతింగ్. 2 kneesని జస్ట్ కంప్లీట్గా డౌన్ చేయలేదు, జస్ట్ డౌన్ చేసి రిలీజ్ చేశాను. డౌన్, రిలీజ్, డౌన్, రిలీజ్. డౌన్ చేసి మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. రిలీజ్ అండ్ రిలాక్స్. మెల్లగా డీప్ బ్రీతింగ్స్, డీప్ బ్రీత్ అవుట్స్. ఇంత సింపుల్ ప్రాక్టీసెస్ తోటి సయాటికా పెయిన్ రాకుండా చేసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన పెయిన్ని కూడా తగ్గించుకోవచ్చు. దీంతో పాటుగా నాతోటి యోగా క్లాసెస్ ప్రాక్టీస్ చేయాలనుకోండి, 30 days వెయిట్ లాస్ క్లాసెస్. 30 daysకి 30 days క్లాసెస్ ఉంటాయి. వీక్లీ 4 days, 5 days చెప్పడం ఇలా ఉండదు. 30 days ప్రాక్టీస్ చేసి చూడండి. మీలో వచ్చే మార్పును చూసి మీరే మెసేజ్ చేసి, కాల్ చేసి చెప్తారు, చాలా బాగున్నాయి క్లాసెస్ అని. మీరే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తారు యోగా చెయ్యండి అని. సో ఇంకెందుకు ఆలస్యం, క్లాసెస్ కోసం కాంటాక్ట్ చేయండి. నమస్తే.